మీరట్ ఆలోచనే దేశ ఆలోచన అన్నారు బీజేపీ వ్యూహకర్త కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మీరట్లో మార్పు దేశ మార్పుకే సంకేతం అన్నారు. ఇంతకీ యూపీలోని మీరట్ జిల్లాపై అమిత్ షా అంచనా ఏంటి? 2014కి ముందు మీరట్ నుంచి షా అప్లై చేసిన స్ట్రాటజీ ఏంటి? మీరట్ ఢిల్లీ కాషాయ చాణక్యుడి వ్యూహం ఎలా పట్టాలెక్కింది? అదెలా మార్పుకు నాంది పలికింది? అమిత్ షా డిసైడ్ అయితే వారు వన్ సైడ్. అదంతా ఒకప్పుడు. మరి ఇప్పుడు 2014కు ముందు యూపీని శాసించారు. మరి 2022లో షాకు అంత సీనుందా? మీరట్ ఆలోచనే దేశ ఆలోచనగా అమిత్ షా ఎందుకన్నారు? నాడు మీరట్ నుంచి శ్రీకారం చుట్టిన స్ట్రాటజీ ఏంటి? మీరట్ ఈసారి ఏం డిసైడ్ చేయబోతోంది? ఆపరేషన్ యూపీ బీజేపీ పొలిటికల్ చాణక్య అమిత్ షా మిషన్ ఇదే. అప్పుడు తానే రంగంలోకి దిగి ఉత్తరప్రదేశ్లో కాషాయ ప్రభంజనానికి కారణమైన అమిత్ షా ఇప్పుడు కూడా తానే సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. 3 నెలల ముందే రంగంలోకి దిగారు. ఇప్పుడు ఊరు వాడ ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్నారు. అయితే మీరట్లో అమిత్ షా చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా ఖైరానాలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. కరపత్రాలు పంచుతూ ఫిబ్రవరి 10న జరిగే పోలింగులో బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. 2014 తర్వాత ఖైరానాలో మళ్లీ పర్యటించడం చాలా సంతోషంగా ఉందన్నారు షా. అప్పుడు ఖైరానాను విడిచి మళ్లీ తిరిగి వచ్చిన కుటుంబాలను కలిశారన్న షా శాంతి భద్రతలే అభివృద్ధికి కీలకమన్నారు. పీఎం మోడీ, సీఎం యోగి డెవలప్మెంట్ ను మాత్రమే అజెండాగా పెట్టుకున్నారన్నారు. 2014 में भी गया था, 2013 में भी गया था, 2017 में भी गया था. तब लोगों के आंख में भय था, आशंकाएं थी, पलायन हो रहा था. लोग अपना घर छोड़कर पुश्तैनी हवेलियां औने पौने दाम पर बेचकर जाने को मजबूर हुए थे. आज उन्हीं परिवारों के घर में चाय पीकर उनके चेहरे पर प्रसन्नता और शांति देखकर बड़ा सुकून. एक माई को मैंने पूछा, माई कैसा हो रहा है? कि बेटा बहुत अच्छा लग रहा है, हमें पलायन करने वाले खुद ही पलायन हो गए हैं. ये भारतीय जनता, ये जो वाक्य है कि किराना की एक बूढ़ी मां का वाक्य नहीं है. उत्तर प्रदेश के करोड़ों जनता का आत्मा से निकली हुई आवाज है. यहां पर गुंडों का राज चलता था. गुंडे आने का समाचार मिले, माफिया आने का समाचार मिले, कोई बड़े बड़े, मैं जातियों के नाम देना नहीं चाहता, कोई वर्ग विशेष का नाम नहीं, उनके आने के समाचार मिलते ही कप्तान पलायन कर जाते थे. और आज परिवर्तन आया है कि पुलिस आने से गुंडे पलायन कर जाते हैं. ఖైరానా గురించి అమిత్ షా ప్రస్తావించడం వెనుక చిన్న కథ ఉంది. 2016లో ఖైరానా నేషనల్ హెడ్లైన్స్ లో నిలిచింది. మీరట్లో క్రైమ్ రేటు అధికంగా ఉండడంతో ఖైరానా నుంచి 250 కుటుంబాలు వలస వెళ్లిపోయాయని అప్పటి బీజేపీ మాజీ ఎంపీ హుకుం సింగ్ ప్రస్తావించడం సంచలనమైంది. 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మీరట్లో ఇదే ప్రధానాంశమైంది. ఈసారి ఖైరానా అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్వాదీ నుంచి నహీద్ హసన్ లేదంటే అతని సోదరి ఇఖ్రా పోటీ పడే అవకాశం ఉంది. ప్రస్తుతం జైల్లో ఉన్న నహీద్ హసన్ కు బెయిల్ వస్తే ఆయనే రంగంలోకి దిగుతాడు, లేదంటే సిస్టర్ ఇఖ్రాను పోటీకి పెడతాడు. నహీద్ కుటుంబంపై అనేక ఆరోపణలున్నాయి. అతనుకు రౌడీ అంటూ విపక్షాలు విమర్శిస్తుంటాయి. వీరి అరాచకాలకు భయపడే 2016లో 250 కుటుంబాలు ఖైరానాను విడిచిపెట్టి వెళ్లిపోయాయి అన్నది అప్పట్లో సంచలనం. ఖైరానాకు తిరిగి వచ్చిన వీరందరినీ అమిత్ షా పరామర్శించారు. ఇదే బీజేపీ పాలనకు నిదర్శనమని అన్నారు. దేశ భవిష్యత్తును మీరట్ నిర్ణయిస్తుందన్నారు షా. మార్పు అనేది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందన్నారు. మొదటి స్వాతంత్ర్య ఉద్యమంగా చెప్పే 1857 తిరుగుబాటు మీరట్ నుంచే మొదలై దేశానికంతటికీ విస్తరించిందన్న షా యూపీ భవిష్యత్తు కోసం బీజేపీకే ఓటేయాలని పిలుపునిచ్చారు. అబ్కీ బార్ 300 పార్ అంటూ స్లోగన్ హోరెత్తించారు. मेरठ जब जब भी मैं आता हूं तो ऊर्जा और चेतना प्राप्त कर जाता हूं, क्योंकि यही भूमि है जो महाभारत काल से भारत के भविष्य को तय करती है. यही ये भूमि है
जिन्होंने जब जब देश पर संकट आया यहीं से एक बार क्रांति की शुरुआत हुई, परिवर्तन की शुरुआत हुई और परिवर्तन हुआ। सन 57 की क्रांति में इतिहासकार लिखते हैं कि रोटी और कमल ने क्रांति फैलाई। वो रोटी और कमल की शुरुआत भी यही मेरठ की पवित्र भूमि से हुई, जो पूरे देश के अंदर फैलकर सन 57 की क्रांति को हिस्से बना। యూపీలో సామాజిక మత సమీకరణలను అవపోసన పట్టిన అమిత్ షా నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి యూపీని ఆయో పట్టుగా మలుచుకున్నారు. 2014 ఎన్నికలు అమిత్ షా పొలిటికల్ లైఫ్ లో చాలా ముఖ్యమైనవి. బీజేపీ భవిష్యత్తునే కాదు, మోడీ భవిష్యత్తును కూడా డిసైడ్ చేసిన పోల్స్ అవి. 2009 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్దళ్ తో కలిసి పోటీ చేసినప్పటికీ బీజేపీకి కేవలం 10 సీట్లే వచ్చాయి. ఆ పార్టీ కంటే కాంగ్రెస్ కు ఎక్కువగా 21 సీట్లొచ్చాయి. ఆ తర్వాత 3 ఏళ్లకు 2012లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 47 అసెంబ్లీ సీట్లొచ్చాయి. 2009లో బీజేపీకి 17.5% సీట్లు రాగా 2012కు ఆ సీట్ల శాతం 15కు పడిపోయింది. వరుస పరాజయాలతో బీజేపీ పూర్తిగా ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సిచ్యువేషన్లోనే అమిత్ షా యూపీ ఎన్నికల బాధ్యత తీసుకున్నారు. 2010-12 సంవత్సరాల మధ్య అత్యధిక సమయం యూపీలోనే గడిపి క్షేత్రస్థాయిలో బలాబలాలు బేరీజు వేశారు అమిత్ షా. 2014 ఎన్నికలకు ఏడాది ముందు యూపీలో మరింత ఫోకస్ పెట్టిన అమిత్ షా రాష్ట్రమంతటా 4 లక్షల మంది అంకితభావం గల కార్యకర్తల్ని సానపెట్టారు. ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ఇచ్చి పార్టీ కాల్ సెంటర్లతో నిత్యం సంబంధం ఏర్పరచుకోమన్నారు. మొత్తం 52 జిల్లాల్లో 93,000 కిలోమీటర్ల మేరకు తిరిగారు. కేంద్ర కంట్రోల్ రూమ్ ద్వారా అమిత్ షా ప్రతిరోజు నివేదికలు తెప్పించుకుని స్టడీ చేశారు. బూత్ స్థాయి కార్యకర్తలతో నేరుగా మాట్లాడేవారు. సామాజిక కుల వర్గ సమీకరణల ఆధారంగా పార్టీని బలోపేతం చేసే ప్రక్రియ స్టార్ట్ చేశారు. యాదవేతర దళితులు, యాదవేతర బీసీలపై దృష్టి కేంద్రీకరించారు. బఘేల్, చౌహాన్, రాజ్భర్, మౌర్య, మాలి, నిషాద్ మొదలైన 20 కులాలను గుర్తించి అప్నాదళ్ వంటి చిన్న చిన్న పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాలని డిసైడ్ అయ్యారు. అన్నింటికంటే ముఖ్యంగా వారణాసిలో మోడీని పోటీకి దింపడం, దీంతో మోడీ ప్రభంజనాన్ని, కొత్త హిందుత్వ గాలిని సృష్టించగలమని భావించారు. హర్ హర్ మోడీ, ఘర్ ఘర్ మోడీ, అబ్ కీ బార్ మోడీ సర్కార్ వంటి స్లోగన్స్ తో ఉర్రూతలూగించారు. 2014 మే 16న ఫలితాలు వెలువడినప్పుడు యూపీలో బీజేపీ 71 సీట్లు సాధించి ప్రతి ఒక్కరిని స్టన్ చేసింది. దట్ ఈజ్ అమిత్ షా అనిపించుకున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీకి పోలైన ఓట్లు 42.3%. గతంలో ఈ స్థాయిలో ఓట్లు ఎప్పుడూ పడలేదు. అయోధ్య ప్రభంజనాన్ని మించిన ఓట్ల వర్షం ఇది. సరిగ్గా 3 ఏళ్లకు 2017లో యూపీలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభంజనం మోగింది. 2017 మార్చి 11న ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 41.5 ఓట్ల శాతంతో మొత్తం 325 అసెంబ్లీ సీట్లు సాధించింది. ఇదో చరిత్ర. ట్రిపుల్ తలాక్ నిషేధం వంటి కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఒక్క ముస్లింకు కూడా బీజేపీ సీటు ఇవ్వలేదు. అయినా ముస్లిం మెజారిటీ సీట్లలో కూడా పాగా వేసింది కాషాయం. అప్పటికి యోగి ఆదిత్యనాథ్ పెద్దగా ఎవరికీ తెలియదు. గోరఖ్పూర్ ఎంపీగా మాత్రమే ఉన్నారు, కానీ సాహసోపేతంగా యోగిని సీఎం చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ యూపీలో అదే జోరు కంటిన్యూ అయింది. 62 ఎంపీ సీట్లు సాధించి 49.8% ఓట్లను పెంచుకుంది. మోడీని రెండోసారి పీఎం పీఠంపై ప్రతిష్ఠించడంలో కీలక పాత్ర పోషించింది యూపీ. ఇందులో అమిత్ షానే కీలకంగా వ్యవహరించారు. మళ్లీ ఇప్పుడు యూపీపై దృష్టి పెట్టారు. 3 నెలల ముందే వర్క్ స్టార్ట్ చేశారు. తనకు సెంటిమెంటు లాంటి మీరట్లో ఇంటింటికి తిరిగారు. మీరట్ ఏది ఆలోచిస్తుందో దేశము అదే ఆలోచిస్తుందన్నారు. మార్పు అనేది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందన్నారు. నిజంగా అమిత్ షా మాటే నిజమవుతుందా? మీరట్ జిల్లాలో అత్యధిక ఎమ్మెల్యేలను గెలిపించుకున్న బీజేపీకి ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందా? లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిఫలిస్తుందా? సమాజ్వాదీ అభ్యర్థులు ఈసారి టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారా? ఇక్కడ బీజేపీ ఓడిపోతే యూపీలోనూ ఓడిపోతుందా? ఈ మార్పు 2024లోనూ ప్రతిఫలిస్తుందా? మీరట్ నుంచే మార్పు మొదలవుతుందన్న మాటే నిజమైతే మార్పు అనివార్యమా? అమిత్ షా మాటల్ని బట్టి చూస్తుంటే మీరట్ ఎలాంటి తీర్పునిస్తుందోనన్న ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది.